ఏది అది తెలుగుదేశం కూడా 98% కొట్టేటట్టుగా కనపడుతోంది ఇండివిజువల్ గా. జనసేన 98% స్ట్రైక్ ఇండివిజువల్ గా కొట్టినా మిత్రధర్మమో పొత్తుధర్మమో ఏదన్నా కానీ అది పొత్తు కిందే కూటమి కిందే చూసుకోవాలి. అసలు మీ ఫలితాలు లేకపోతే మళ్ళీ ఇది వేరే వెళ్ళే ప్రమాదం. డబుల్ డిజిట్ వస్తుందా అనేది కూడా అనుమానంగా ఉంది. ఆ కేకే సర్వేనో ఏదో చూసాము, అది అసలు వాస్తవంగా కనపడుతుంది. మా విశ్లేషకుడు అడిసిమల్ శ్రీనివాసరావు అనేవాడు సింగిల్ డిజిట్ అనేది. ఇంత బీభత్సం, ఇంత ఊసకోత, జనం ఈ విధంగా తిరగబడతారనేది ఊహించలేదు. ఒక దుష్ట చతుష్టయం మీద త్రిమూర్తుల విజయంగా చూడాలి. ఎందుకంటే దుష్ట చతుష్టయం అంటే ఇప్పుడు వైసీపీ, లేకపోతే ఈ ఐపాక్, ఈ తర్వాత వీళ్ళందరూ కూడా ఈ నలుగురు మనం చూసుకున్నాం. త్రిమూర్తుల విజయం అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన విజయంగా కనపడుతోంది అన్నమాట. త్రిమూర్తుల విజయంగా కూడా నిజం చెప్పాలంటే నా దృష్టిలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్, భువనేశ్వరి విజయంగా కనపడుతోంది. యువగళం పాదయాత్రతో అతను గుంతలు దవ్వాడు వైసీపీకి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వైసీపీ నా గుంతల్లో కప్పెట్టాడు. నారా భువనేశ్వరి ఇటుక పేర్చినట్టుగా నిజం గెలవాలి యాత్ర, వారాహి యాత్ర, యువగళం యాత్రల సక్సెస్ కనపడుతోంది. వీళ్ళ ముగ్గురి వెనుక శక్తి, స్ఫూర్తి చంద్రబాబుగా కనపడుతోంది. ఎందుకంటే ఇంత అణిచివేత ప్రజా సంఘాల పైన, మీడియా పైన మనం చూసాం, ఉద్యోగ సంఘాల పైన మొత్తం అది ఈరోజు ఈ ఓట్ల వెల్లువ రూపంలో కనపడినట్టుగా మనకు కనపడుతుంది. 98% అంటే పోస్టల్ బ్యాలెట్లలో కూడా మనం చూసాం. ఏది గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్ కానీ, కుప్పంలో చంద్రబాబు లీడ్ కానీ, ఫ్రమ్ ద ఫస్ట్ ఓట్ ఆన్వర్డ్స్ వెల్లువ, ఒక బీభత్సం, ఒక ఊచకోత కనపడుతోంది. టీడీ జనార్దన్ గారు ఇప్పుడు ఏదో అన్నట్టున్నాడు, సునామీ. ఇంత సునామీ విపత్తుల రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక విపత్తుగా మారాడు. ఎంత దురదృష్టం అంటే అతనికి ఇచ్చినటువంటి ఒక అద్భుత అవకాశాన్ని నేల రాశాడు. ఇంత ఫెయిల్యూర్ రూలర్ని ఇంతవరకు మనం చూడలేదన్నమాట. ఇదొక కేస్ స్టడీ. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పాలకుడు అనేవాడు ఎలా ఉండకూడదో కేస్ స్టడీ అన్నమాట. మనం చూసాం. వ్యాపారి అనేవాడు ఎలా ఉండకూడదో ఇతనే ఒక